హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇగో నేనైతే ముందుగా బెండకాయలు కర్రీ వండడం కోసం బెండకాయలను అయితే ముందుగా కట్ చేసి ఇలా ఒక కంచులాగా పెట్టేసుకున్నా. దాంట్లో అయితే ముందుగా బెండకాయలను అయితే వేయించుతున్నా బంక అవ్వడం కోసం. బెండకాయలు ఇలా అన్నీ వేసేసి బెండకాయలు బంక అయ్యే వరకు వేయించాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా వేసాను. వెడల్పటి బౌల్లో వేయించితే మంచిగా ఎగుతాయి ఫ్రెండ్స్. అందుకే నేనైతే వెడల్పటి బౌల్ తీసుకొని బెండకాయలు వేయించుకున్నా. మీ ఇంట్లో ఎలా వండుతారో నాకు కూడా చెప్పండి ఫ్రెండ్స్. కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఏదో ఇంత ఆదాయంగా ఉంటుందని నేను ఈ వీడియో చేయడం నేర్చుకున్నాను ఫ్రెండ్స్. దాన్ని కూడా క్రిటిసైజ్ చేయడం అంటే మనకు చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకని ఏదో ఉన్నంతలో ఇలా చేస్తూ ఉన్నా ఫ్రెండ్స్. దయచేసి తప్పుగా అనుకోకండి. నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు ఫ్రెండ్స్. మీకు ఎవరికి తెలియదు కదా నా పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. బెండకాయలు అయితే ఇలా బంక పోయే వరకు వేయించాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక పక్కకి ఒక బాండి పెట్టుకున్నాను. పక్కకి కర్రీ గంజు పెట్టుకున్నాను. ఇవైతే స్టవ్ బంద్ చేశాను ఫ్రెండ్స్. బెండకాయలు వేగాయి. మరీ ఎక్కువ వేయించద్దు ఫ్రెండ్స్, అంతే బంక పోయే వరకు వేయించాలి. ఈ పక్కకి ఇంకో గంజు పెట్టుకున్నాను. నేనైతే దీంట్లో ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కగానే ఫస్ట్ అయితే ఇలా ఎల్లిపాయలు వేస్తున్నా. తర్వాత జీలకర్ర, ఆవాలు, కొంచెం చిటపటలాడగానే స్టవ్ ఆఫ్ పెట్టేసుకొని వేగాయి. తర్వాత మిర్చి, ఆనియన్ వేస్తున్నా. మిర్చి, ఆనియన్ వేస్తున్నాయి. మేమైతే ప్రతి కర్రీలో అల్లం వేసుకుంటాం ఫ్రెండ్స్. అందుకని ఎప్పుడైతే అల్లం పేస్ట్ కూడా వేస్తున్నా. ఇప్పుడైతే ఇది వేగాలి. కొంచెం అల్లం పచ్చివాసన అవ్వాలి. ఇప్పుడైతే అల్లం అయితే పచ్చివాసన వేయండి ఫ్రెండ్స్. తర్వాత నేను మా ఇంట్లోనే సంవత్సరానికి ఒకసారి పసుపు పట్టించుకుంటాను. ఇదైతే అదే పసుపు ఫ్రెండ్స్, కొనుకొచ్చింది అయితే కాదు. పసుపు అయితే ఆరోగ్యానికి చాలా మంచిది. పసుపుతో ఇంట్లో ఫేస్ ప్యాక్ కూడా పెట్టుకోవచ్చు. పసుపు పెరుగు కలిపి, పసుపు పచ్చిపాలు కలిపి కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మేమైతే పార్లర్లో ఏం చేయించుకోము, ఎక్కువ అదే యూజ్ చేస్తాం. అలాగే ఇలా వేగినాక ఇప్పుడైతే బెండకాయలు వేస్తున్నాం ఫ్రెండ్స్. గంజు కాలుతుంది కాబట్టి కవర్ పట్టుకుంటున్నా. ఇలా బెండకాయలు వేస్తున్నా. ముందుగా వేగినాయి కాబట్టి ఇవి త్వరగానే కర్రీ అవుతుంది ఫ్రెండ్స్. కంచుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిందో. దాని బంక్ అంతా ఇలా అతికేసింది. ఇప్పుడు బెండకాయలు కొంచెం వేగిన బెండకాయలు కాబట్టి త్వరగా అవుతాయి ఫ్రెండ్స్. ఇది కర్రీ కూడా చూడండి, ఒక జిగురు కూడా లేదు. అందుకే ఫస్ట్ వేయించుకుంటే కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. హోటల్ స్టైల్లో చేయాలంటే ఇంకా వేరే చేస్తారు ఫ్రెండ్స్, ఇలా చేయరు. అది కూడా ఇంకోసారి పెడతాను ఫ్రెండ్స్. ఇది మామూలుగా ఇంట్లో చేసుకునే విధానం. హోటల్ స్టైల్లో అంటే దానికి కొంచెం ప్రాసెస్ వేరే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా వేగినాక నేనైతే దీంట్లో ఇంతంత కొత్తిమీర వేస్తున్నా. మళ్ళీ తర్వాత కూడా వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెం
ట్యాప్ పెడుతూ ఉన్నా. 5 minutes. చూడండి ఇలా ఫ్రై అయింది. ఇప్పుడైతే నేను టమాటాలు వేస్తున్నా. చూడండి ఎలా ఫ్రై అయిందో 5 minutesలో. బెండకాయ అయితే జిగురు లేదు ఫ్రెండ్స్, మీరు గమనించారో లేదో. అలాగే ఇప్పుడు నేను టమాటా వేస్తున్నా. కొత్తిమీర కూడా దీంట్లోనే వేసేసాను. మామూలుగా అయితే కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటారు. చూడండి టమాటాలు కొంచెం మగ్గాలి, ఒక 5 minutes. మళ్ళీ మీరు అనుకున్నట్టు సారీలు కట్టుకొని చేయాలంటే ఎవరు చేయలేరు ఫ్రెండ్స్. ఎవరైనా కూడా మామూలుగా ముందు వంట చేసినాక సారీస్ కట్టుకొని అక్కడ షో చూపెట్టడం కోసమే తప్ప ఎవరు కూడా ఇలా చేయరు. రిచ్ పీపుల్స్ వచ్చి చేసేవాళ్ళు, కానీ మేమైతే అలా చేయలేం ఫ్రెండ్స్. ఏదో ₹1 ఆసరా కోసం ఇలా వేస్తున్నాయని లేకుండా చేయలేను ఫ్రెండ్స్. నేను కూడా వీడియోలు ఒక 5 minutesలో ఇది మగ్గుతుంది ఫ్రెండ్స్. ఇవి ఏం ప్రాన్లో తెలుసా ఫ్రెండ్స్? ఈ లాస్ట్ ఇయర్ మీకు చూపెట్టాను, చూసారా వీడియో? అల్లం నేరేడు పండ్లు. ఇవి అయితే పరిగడుపున తినడం వల్ల కడుపులో ఉన్న చెత్త అంతా బయటికి ఈజీగా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కడుపులో అయితే మలినాలను ఈజీగా తీసేస్తుంది ఫ్రెండ్స్. పరిగడుపున తినాలి వీటిని, చాలా మంచిది. మా సొంత ఊర్లో అయితే చెట్టు ఉంది. ఇవి అయితే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాయి, చెట్టు మీదకి వెళ్ళి. ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చినప్పుడు వీడియో పెడతాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, పరిగడుపున తినడం మాత్రం మానకండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా పరిగడుపున ఈ పండ్లను తినండి, చాలా మంచిది ఆరోగ్యానికి. మన కడుపులో మలినాలను కూడా తీసేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇగో చూడండి టమాటాలు వేసాక ఇలా మగ్గింది. ముందే టమాటాలు వేయకుండా కారం వేస్తే టమాటాలు ఉడికాయి ఫ్రెండ్స్, అందుకనే ముందుగా టమాటా వేసి ఉడికిస్తున్నా. టమాటా అయితే మగ్గింది చూడండి. ఇప్పుడు కారం ఉప్పు వేస్తా. మీరైతే పచ్చిమిర్చి వాడేది ఉంటే మొత్తం వేసుకోవచ్చు. నా దగ్గర అయితే పచ్చిమిర్చి అవైలబుల్ లేవు, అందుకని నేను కొన్ని వేసాను ఉన్న వరకు. చూడండి ఇప్పుడైతే కారం వేస్తున్నాం. ఇదైతే ఇంటిదే ఫ్రెండ్స్ కారపొడి. నేనైతే 10 kgs తీసుకున్నా. 10 kgs తీసుకుంటే నాకైతే 9.5 వచ్చింది మిర్చి పౌడర్. మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను. మీరు ఎలా తింటే మీ కారానికి తగ్గట్టు, మీ రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఉప్పు కూడా మేము కారానికి తగ్గట్టే తింటాం. ఇప్పుడైతే ఇలా కలుపుతున్నాం చూడండి. ఒక 5 minutes. కారం వేసినాక ఎక్కువసేపు మగ్గకుండా ఏం కాదు ఫ్రెండ్స్, ఒక 5 minutes అలా మగ్గితే సరిపోతుంది. చూడండి ఇలా కలిపినాక చూడండి ఇలా కలిపేసుకొని ఒక 5 minutes మూత పెట్టుకుంటున్నా. 5 minutes మూత పెట్టి